నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. నేనే చెప్తాను. టీచింగ్ అంతా నేనే చేస్తాను. మీల్ ప్లాన్స్ కూడా నేనే ఇస్తాను. సో, మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. సో, నేను అబ్జర్వ్ చేశాను. చాలామంది ఎలా అంటే, మేడం నేను కంప్లీట్ ఫుడ్ మానేశాను. జస్ట్ కొంచెమే తింటాను. చాలా తక్కువ తింటాను. ఒకటే పూట తింటాను. ఇలా చాలామంది చెప్తూ ఉంటారు నాకు వెయిట్ లాస్ కోసం. తక్కువ తినకండి. కరెక్ట్ తినండి. ఎవరు చెప్పారు తక్కువ తినమని? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఒకళ్ళొచ్చి ఓన్లీ మొలకలు తినమంటారు. ఇంకొకళ్ళొచ్చి ఓన్లీ మిల్లెట్స్ తినమంటున్నారు. ఇంకొకళ్ళొచ్చి ఇంకొకటి వద్దంటారు. ఒకళ్ళు ఒకటే తినమంటారు. ఓన్లీ ఇదే తినమంటారు. అట్లా ఉండకూడదు. అన్నీ తినండి. మోడరేషన్‌లో తినండి. అన్నీ తినాలి. మోడరేషన్‌లో తినాలి. యోగా చేస్తే మనకి హైయర్ లెవెల్ ఆఫ్ అవేర్‌నెస్ వస్తది. ఎంత తింటున్నాం తెలుస్తది. తిన్న ఫుడ్ మనకి బాడీకి ఎలా అనిపిస్తుందో అబ్జర్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీట్ తింటే డల్ అనిపిస్తదా? కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. చాలా డల్ అనిపిస్తది బాడీ అంతా. సో, మీకు అర్థమైపోయింది కదా! అరే ఎందుకు ఈరోజు నేను ఏం తిన్నాను? నా బాడీ ఎందుకు అంత లేజీగా అనిపిస్తుంది? మూవ్ అవ్వండి. ఆలోచించండి. మీ బాడీ ఏం చెప్తుందో వినండి. దానికి తగ్గట్టు మెదులుకోండి. యోగా అనేది చాలా పవర్‌ఫుల్. చాలా సైంటిఫిక్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా మనకి ఆర్గన్స్‌కి ప్రాపర్ లేకపోతే శుద్ధి అంటే ఇప్పుడు గురువుగారు ఒక మాట అంటారు. స్వత్మరామ గారు హఠయోగ ఇచ్చిన వాళ్ళు. ఏమంటారు? మనకి మీకు బాడీ అంతా పాజిటివ్, నెగెటివ్ ప్లస్ ఆర్ మైనస్ లాగా చూస్తుంది. అంటే ఏంటి? మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ బ్యాలెన్స్‌లో ఉండాలి. అప్పుడే అన్ని ఆర్గన్స్ కూడా కరెక్ట్‌గా పనిచేసి సిస్టమ్ కరెక్ట్‌గా పనిచేస్తది అని. సో, మనం ఎంత తిన్నా లేకపోతే ఎక్కదు అని. సో, కరెక్ట్‌గా తినండి. తక్కువ తింటాను అని పెట్టుకోవద్దు. ఆయిల్స్ తక్కువ వేసుకోండి. అన్నీ తినాలి. అన్నీ అంటే ఏంటి? జంక్ కాదు. అన్నీ అంటే ఏంటి? గ్రెయిన్స్ తినండి, లెగ్యూమ్స్ తినండి, నట్స్ తినండి, సీడ్స్ తినండి, హోల్ ఫుడ్స్ ఎక్కువ తినండి. ప్రాసెసింగ్ ఫుడ్ అస్సలు తినకండి. ఎప్పుడైనా తినాలనిపిస్తే జంక్ బయట తిన్నప్పుడు లంచ్‌లో తినండి. డిన్నర్ తక్కువ చేయండి. కొంతమంది వచ్చి అంటారు, వెయిట్ లాసే కదా! వెయిట్ లాస్‌కి నైట్ 8 తర్వాత తినండి, 10కి తినండి ఏం కాదు. అన్నీ వెయిట్ లాసేనా? హెల్త్ గురించి ఎవరు ఆలోచిస్తారు? నేను ఇప్పుడు ఇలా బక్కగా ఉన్నాను. నేను కంప్లీట్ హెల్తీ ఉండడం ఇంపార్టెంటా? బక్కగా ఉండడం ఇంపార్టెంటా? మీకెలా తెలుసు ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నానా లేదా? అంతేనా కాదా? ఫిట్‌నెస్ అనేది ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్కలాగా ఉంటది. విమెన్‌కి కొంచెం ఎక్కువ టైం పడతది. అబ్బాయిల కంటే బక్కగా అవ్వడానికి. మన బాడీ కూడా డిఫరెంట్ చాలా గో త్రూ చేస్తాం కదా! డెలివరీస్ ఇవన్నీ ఉంటాయి. సో, అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్‌లో పెట్టుకోవాలి. హెల్త్ కోసం చేయండి. మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండాలి అనుకోని చేయండి. యోగా బాగా హెల్ప్ చేస్తది దానికి. ఫుడ్ కరెక్ట్‌గా తినండి. కరెక్ట్‌గా 80% ఆఫ్ ది స్టమక్ మాత్రమే తినాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో, ఇవన్నీ కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే ఆసనాస్ ఉన్నాయి వెయిట్ లాస్‌కి చాలా బాగా పనిచేస్తున్నాయని మీరు కూడా నాకు చెప్తున్నారు కదా! ఇప్పుడు ఇవన్నీ చేసుకొని చూడండి ఎలా చేయాలి. సో, ఫస్ట్ నిల్చున్న దగ్గరే ఇలా 2 కాళ్ళ మధ్యలో ఒక హిప్ డిస్టెన్స్ తీసుకోండి. 2 చెవులు ఇలా పట్టుకోండి. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి స్లోలీ కిందికి. ఎక్స్‌హేల్ పైకి. ఇలా హిప్స్ ఉంది కదా! ఇలా కొంచెం బమ్ కూడా కొంచెం బయటకనేసుకోండి. నీస్ మీద ఎలాంటి ప్రెషర్ పడకూడదు. మళ్ళీ చూడండి. ఇన్‌హేల్ చేసుకుంటూ కిందికి. ఎక్స్‌హేల్ పైకి. ఇలా. ఇది ఒక 10 సెట్స్ తీసుకోండి మినిమమ్. 10 సెట్స్ తీసుకున్న తర్వాత స్లోలీ ఇలా 1, 2, 3, 4 బాడీ నీట్‌గా ఓపెన్ చేసేసేయండి. 5, 6 ఇలా 7, 8, 9, 10 ఇలా 10-20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ 1, 2, 3, 4 ఇలా ఒక 10 టైమ్స్ తీసుకోండి. బాడీ అంతా నీట్‌గా వార్మప్ అయిపోవాలి. ఇలా నిల్చున్న దగ్గరే ఒకసారి చిన్నగా ఇలా రన్ తీసుకోండి. చిన్న మూమెంట్స్ లేదా నార్మల్ ఇలా కూడా తీసుకోవచ్చు. స్లోలీ. ఇప్పుడు స్లోలీ చూడండి. రైట్ లెగ్ వెనకాల తీసుకొని స్లోగా చేసుకోండి ఏదైనా సరే. ఎక్కువ గ్యాప్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఎంత స్టబర్న్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ అయి ఉండొచ్చు, తోడల దగ్గర ఉన్న ఫ్యాట్ అయ్యొచ్చు, పేరుకుపోయిన ఫ్యాట్ కూడా కరగడానికి బాగా యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ ఇంటర్లాక్ చేసుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోండి. ఇన్హేల్, స్లోలీ బ్యాక్. ఇన్హేల్ చేసుకుంటూ ఫార్వర్డ్, slowly back. Inhale,
బ్యాక్. ఇది ఎన్నిసార్లు తీసుకుంటారు? మినిమం 5 to 10 టైమ్స్ చేసుకోండి. చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కానీ జీరో పెయిన్, కంఫర్టబుల్ ఉండాలి. కొంచెం తీసుకోండి, స్లోగా ఇలా తీసుకోండి కావాలంటే అలవాటు అయ్యేంతవరకు. స్లోలీ హ్యాండ్స్ రేస్ చేసుకొని ఇన్హేల్ చేసుకుంటూ ఎక్స్హేల్ వీరభద్రాసన్ 1, స్లోలీ వీరభద్రాసన్ 2, పార్శ్వకోణాసన్, స్లోలీ పైకి. ఇప్పుడు 2 కాళ్ళు ఇలా స్ట్రైట్ తీసుకోండి. స్లోలీ ఇట్ సైడ్ రైట్, ఇట్ సైడ్ ఇది తీసుకొని దీన్ని టార్జాంటల్ ఇట్ సైడ్ మూవ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇంటర్లాక్. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్. ఇలా స్లోలీ 2 చేతులు లిఫ్ట్ చేసుకొని ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ వీరభద్రాసన్ 2, స్లోలీ పార్శ్వకోణాసన్, స్లోలీ పైకి వచ్చేసి. జాగ్రత్తగా తీసుకోండి, ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే స్లోగా చేయండి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ తీసుకొని స్లోలీ టార్సోన్ ఇట్ సైడ్ తిప్పేసుకొని ఇక్కడ పట్టుకోండి, ఏం పర్వాలేదు. త్రికోణాసన్ ఇలా తీసుకోండి, స్లోలీ పైకి, స్లోలీ పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ లెఫ్ట్ సైడ్ ఓపెన్, స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఎన్నిసార్లు చేస్తారు? కంపల్సరీ మినిమం ఇటు సైడ్ ఒక 5 టైమ్స్, ఇటు సైడ్ ఒక 5 టైమ్స్ మినిమం తీసుకోండి. బ్రెత్ వర్క్ తోటే చేయండి, బ్రెత్ యాడ్ చేసే చేయండి, ఏ చేసినా సరే. ఇప్పుడు ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఇలా స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చూడండి, 2 కాళ్ళు హిప్ విత్ డిస్టెన్స్ తీసుకొని ఇలా తీసుకొని దీన్ని కష్టదక్షాసన అంటారు. ఇలా పైకి సౌండ్ చేసుకుంటూ చేయాలి. చూడండి, ఇన్హేల్, ఇలా. ఇది కూడా 10 to 20 టైమ్స్ తీసుకొని స్లోలీ రిలాక్స్ చేసేయండి. 2 చేతులు రిలాక్స్, స్లోలీ పైకి కిందికి, పైకి కిందికి. ఇలా నీట్గా తీసేసుకోండి. కష్టదక్షాసన్ ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదో పెయిన్ అనిపిస్తుంది, కానీ మీకు యోగా అలవాటు అయ్యాక డైలీ చేస్తున్నాక ఏమనిపించదు. స్టార్టింగ్లో నొప్పులు ఉంటాయి, వెరీ కామన్. ఆ నొప్పులు ఉన్నా సరే కొంచెం కొంచెమే ఉంటాయి కదా, మసాజ్ చేసేసుకొని మళ్ళీ చేసుకోండి. ఆపకండి, ఆపితే మళ్ళీ సేమ్ కదా, మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. సో ఆపకండి ఎప్పుడైనా సరే, ఇవన్నీ చేసుకోండి. లాస్ట్కి కంపల్సరీ ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్. ఇప్పుడు లాస్ట్ ఒక ఆసన చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ 2 రైజ్ చేసుకొని స్లోలీ బ్యాక్ నుంచి తీసుకొని 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. ఇలా. ఇది కూడా ఒక 20 to 30 టైమ్స్ తీసుకోండి. లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వండి, మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ నీట్గా చేసేసుకొని ఇంకా కొంచెం బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ ఆసనాస్ కొంచెం అవన్నీ కూడా చేసేసుకోండి. మీకు ఇంకా చేసుకోవాలనిపిస్తే సూర్య నమస్కారాలు యాడ్ చేసుకోవచ్చు. కంపల్సరీ ప్రాణాయామం కూడా చేసుకోండి. మీకు 100% ఇంచ్ లాస్ అనేది, వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సమ్మర్ కదా, ఇంకా ఈజీ మనకి వెయిట్ లాస్ అవ్వడం. సో కంపల్సరీ చేసుకోండి. ఒక్క డ్రింక్ తాగేసి నేను ఇంకా వెయిట్ లాస్ అయిపోతాను, ఒకలో చది తినండి, ఇది తాగగానే కంప్లీట్ వెయిట్ లాస్ అయిపోతారని చెప్తారు. అలా వెయిట్ లాస్ అంతా ఈజీగా అలా అవ్వదు. మీరు లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజ్ చేసుకోవాలి. స్ట్రెస్ అనేది మెయిన్ విలన్ లైఫ్స్లో. విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యాక్టివ్గా లేకపోవడం కూడా అంతే. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి. యోగా అనేది లోకానికి ఇచ్చిన గిఫ్ట్. 100% ఇండియా వరల్డ్కి ఇచ్చిన గిఫ్ట్ యోగా. మనం చేసుకోకపోతే ఎలా చెప్పండి? చాలా బాగా పనిచేస్తుంది బాడీ మీద, ఆర్గన్స్ మీద, సిస్టమ్ మీద, ఎస్పెషల్లీ స్ట్రెస్ మీద. సో స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి, నిద్ర బాగా పోండి, అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. డెఫినెట్లీ బాగుంటుంది.